అందరికీ నమస్కారం. మన కోసం, మన పిల్లల కోసం ప్రారంభించిన మన ఛానల్ భవిష్యత్. కొంతమంది పండితులు, మేధావులు, కవులు అందించిన చక్కని పరిజ్ఞానాన్ని సేకరించి ఈ భవిష్యత్ ఛానల్లో పొందుపరచి ఇప్పటివరకు అందించిన వీడియోలను ఎంతో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పిల్లల కోసం ఈ వీడియోలో చిన్నయ్య సూరిగారు అందించిన పంచతంత్రం నుండి ఐకమత్యమే మహాబలం అనే కథను విందాము. మీ సహాయ సహకారాలు అందించి ఈ ఛానల్లో ప్రచురించే విషయాలు మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి మేము మరిన్ని ఉపయోగకరమైన విజ్ఞాన సంపద మీకు ఈ ఛానల్ ద్వారా అందచేసే అవకాశం మాకు ఇవ్వాలని కోరుతున్నాము. ఐకమత్యమే మహాబలం. పూర్వం ఒక అడవిలో పెద్ద మజ్జి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటిలో లఘుపతనకము అనే ఒక కాకి కూడా ఉండేది. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటగాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంత దూరంలో దాగి ఉన్నాడు. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుచూ భూమిపై నూకలు చూచాయి. వెంటనే క్రిందకి దిగి తిందామని ఆశపడగా పావురముల రాజు చిత్రగ్రీవుడు, వద్దు, తొందరపడవద్దు, మనుషులు లేని ఈ అడవిలోనికి నూకలు ఎలా వచ్చి ఉంటాయి? ఇందులో ఏదో మోసముంది. కనుక మనము ఈ నూకలకు ఆశపడరాదు. అలాగే పూర్వము ఒక బాటసారి బంగారు కంకణమునకు ఆశపడి పులినోట పడి మరణించిన కథ చెబుతాను వినండి అని చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. పులిబాటసారి కథ. ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలి పులి నివసిస్తూ కదలలేని స్థితిలో ఉండేది. అది ఆ దారిలో పోవుచున్న బాటసారనొకనిని చూచి, ఓ బాటసారి, ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది. దీనిని ఏ పుణ్యాత్మునికైనా దానం చేయవలెనని ఎంతకాలం నుండో ఎదురుచూస్తున్నాను. అదృష్టవశమున ఈ రోజు నీవు కనబడినావు. నాయందు దయతలచి ఆ చెరువులో శుద్ధిగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కంకణము తీసుకో అని తన వద్దనున్న బంగారు కడియము చూపినది. ధగధగమని మెరుస్తున్న ఆ కడియమును చూడగానే బాటసారికి ఆశ కలిగింది. కాని పులి వద్దకు పోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు. ఒకవైపు బంగారం కడియం పైన ఆశ, మరొకవైపు ప్రాణం పోతుందేమోనని భయం. అయినా ధైర్యం తెచ్చుకుని ఆ పులితో, పులిరాజా, నీవు క్రూర జంతువు, నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా రాగాలను? బంగారు కడియం కొరకు ప్రాణాలు తీసుకునివారు ఎవరైనా ఉంటారా అనగా, అప్పుడు పులి, నేను క్రూర జంతువునే, కాని నేను వయస్సులో ఉన్నప్పుడు అనేక పాపములు చేశాను. ఎన్నో జంతువులను, ఎందరో మనుష్యులను పొట్టనబెట్టుకున్నాను. ఆ పాపమును పోగొట్టుకొనుటకే ఈ కడియమును దానము చేయదలిచాను. లేవలేని పండు ముసలదాన్ని, గోళ్లు మోద్దువారినవి, పండ్లూడిపోయినవి, కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు. మాంసభక్షమే మానివేసి కాయకసరులతో కడుపు నింపుకొనుచున్నాను. కనుక ఎటువంటి అనుమానం పెట్టుకొనక స్నానము చేసి రమ్ము. రేపో మాపో చావనున్న నన్ను చూచి భయపడకు అని చెప్పింది. దురాశతో బాటసారి పులి మాట నమ్మి స్నానము చేయుటకు చెరువులో దిగి అందులోని బురదలో కూరుకుపోయి పైకి రాలేక, అయ్యో, బురదలో దిగబడిపోతున్నాను, రక్షించండి, రక్షించండి అని అరవగా, పులి భయపడకు, నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను అని అతని వద్దకు వచ్చి మీదకు దూకి చంపి తృప్తిగా తిన్నది. దురాశకు పోయి దుర్మరణం పాలైన బాటసారి వలె మనం కూడా నూకలకే నేలవాలితే ముప్పు తప్పదు అని చిత్రగ్రీవుడు అన్నాడు. అంతలో ఒక ముసలి పావురం, నేను మీ అందరికంటే పెద్దవాడను, నా వంటి పెద్దల సలహాలను తప్పక వినాలి. లేనిపోని అనుమానం పెట్టుకుని ఆకలితోనున్న మనం ఎదురుగా ఉన్న ఆహారం వదులుకుని మరొక చోటుకు పోవటం అవివేకం. అందరం కిందకు దిగి నూకలు తిందాం రండి అని ఆ పావురం నేలపై వాలింది.
ఆకలితో ఉన్న మిగతా పావురములన్నీ కూడా నేలపై వాలి వలలో చిక్కుకున్నాయి. పావురములన్నీ చిత్రగ్రీవుని మాటలు విననందుకు విచారించి ముసలి పావురమును తిట్టసాగినవి. చిత్రగ్రీవుడు పావురములతో, మిత్రులారా, మీరు ఇతనిని దూషించినందువల్ల ప్రయోజనం లేదు, తనకు తోచినది చెప్పాడు. అప్పుడు మన బుద్ధులేమైనవి? ఆకలికి ఆగలేక ఆశకు పోయినాము. ఆపదలో ఉన్నప్పుడు ఉపాయం కోసం ఆలోచించాలి. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకోవాలిగాని మనలో మనము దూషించుకోవటం వలన ప్రయోజనం లేదు. అదిగో వేటగాడు వచ్చుచున్నాడు, నాకొక ఉపాయము తోచుచున్నది. ఐకమత్యమునకు మించిన బలం మరొకటి లేదు. మనమందరం కలిసి ఒక్కసారిగా పైకెగిరినచో వల కూడా మనతో పాటు లేచి మన వెంటే వస్తుంది. అందుకని ఒక్కసారిగా పైకి ఎగురుదాం అని చిత్రగ్రీవుడు చెప్పగా అతని ఉపాయముకు సంతోషించి పావురములన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరినవి. ఆ పావురాలతో పాటు వల కూడా పైకి లేచింది. వలలో పైకెగిరిన పావురాలను చూచి వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. పావురములు చిక్కకపోయినా పర్వాలేదు, తన జీవనాధారమైన వలైనా దొరుకుతుందేమో అని అతడు ఆ పావురములు ఎగిరిన దిక్కుగా కొంత దూరం వెళ్లి ఇక వానిని వెంబడించలేక నిరాశతో ఇంటి దారి పట్టాడు. ఈ వింత చూస్తున్న లఘుపతనకము అనే కాకి పావురములు ఏమి చేయునో, వల నుండి ఎట్లు తప్పించుకునునో చూద్దామని వాని వెంట ఎగురుతూ ప్రయాణించింది. పావురములు కొంత దూరం పోయిన తర్వాత చిత్రగ్రీవుడు ఆ అడవిలో ఒక చెట్టు చూపి, మిత్రులారా, మనము ఈ చెట్టు కింద నేలపై వాలుదాము. అచట భూమి కన్నంలో నా బాల్య స్నేహితుడు హిరణ్యకుడను ఎలుక నివసిస్తున్నాడు. అతడు వల త్రాళ్లు కొరికి మనందరినీ విడిపించగలడని చెప్పినాడు. ఆ మాటలకు పావురములన్నీ సంతోషించి హిరణ్యకుని కన్నం వద్ద వాలాయి. ఆ చప్పుడు విని హిరణ్యకుడు భయంతో కన్నంలో దూరాడు. చిత్రగ్రీవుడు మెల్లగా కన్నం దగ్గరకు పోయి, మిత్రమా హిరణ్యక, నేను నీ చిన్ననాటి స్నేహితుడను చిత్రగ్రీవుడను, భయము లేదు, బయటకు రమ్మని పిలిచాడు. చిత్రగ్రీవుని గొంతు గుర్తు పట్టి హిరణ్యకుడు కన్నం నుండి బయటకు వచ్చి వలలో చిక్కుపడిన పావురములను చూచి, అయ్యో, వలలో చిక్కుకుంటివా, నిన్ను క్షణంలో విడిపించదా నని అతని వద్దకు వెళ్లి వలను కొరకబోగా చిత్రగ్రీవుడు, మిత్రమా, ముందుగా నా మిత్రులందరినీ విడిపించు, ఆ తరువాత నన్ను విడిపించు. తనంత ఆపదలలో ఉన్నను తనవారి కష్టములు తొలగించువాడే నిజమైన మిత్రుడు. స్వార్థము సర్వ అనర్థములకు మూలము. స్వార్థపరుడు బతికియున్నను చచ్చిన వానితో సమానము. కనుక నీపంటి బలమున్నంత వరకు నావారిని విడిపించుము, తరువాత నన్ను విడిపించు అన్నాడు. ఆ మాటలకు హిరణ్యకుడు పరమానందము చెంది, నీ వంటి మంచి మిత్రుడు లభించుట నా పూర్వ జన్మ సుకృతము. నీ వారిపై నీకు గల ప్రేమ సాటిలేనిది. నీవు కోరిన విధంగా ముందు నీ సహచరులనే విడిపించెదను అని పలికి ఎంతో ఉత్సాహంతో వల త్రాళ్లు కొరికి పావురములన్నింటినీ వల నుండి విడిపించినది. చిత్రగ్రీవుడు హిరణ్యకుని కౌగలించుకుని, మిత్రమా, నీ మేలు మేము ఎన్ని జన్మలకేనను మరువలేము, పోయివత్తుము, సెలవిమ్మని కృతజ్ఞతలు తెలిపి పావురములన్నీ కలిసి బయలుదేరినవి. వారిని సాగనంపి చిత్రగ్రీవుని అభినందించుచు హిరణ్యకుడు కన్నంలోకి పోయాడు. మంచి మిత్రునితో స్నేహం వల్ల మనకి మేలు జరుగుతుంది. అందుకే మంచి మిత్రులతో స్నేహం చేయాలి. పావురములన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరి ఆపద నుండి బయటపడి ఐకమత్యమే మహాబలం అని నిరూపించాయి.